అందరి విషయంలో ప్రార్థన. సర్వోన్నతులకు తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించి వాక్యము ప్రకారం జీవించుటకు మమ్మల్ని మీరు ప్రేరేపించుండగా తండ్రి, ఆ ప్రేరేపణకు మేము మా మనస్సులను మా హృదయంలో అర్పించుకొని నీ మార్గంలో నిలవటానికి, నీ ఆజ్ఞలను గైకొనటానికి తండ్రి, నిన్నే పోలి నడుచుకోవడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని ఈ మా మనవడు, మా రక్షకుడి, మోచకుడు, నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించుబడే, ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించుబడే, ఆశ్చర్యక్రియలు జీవితమంతా దేవుడు తిరిగిననే, ఆశ్చర్యక్రియలు జీవితమంతా దేవుడు తిరిగిననే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించిననే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించిననే, సరిదారువరు నా ప్రియుడైన సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరివారెవరు నా ప్రియుడైన యేషువకు, సరివారెవరు నా ప్రియుడైన యేషువకు. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యెహోషువ గారు రూబేనీయులు, గాదీయులు, మనష్య అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇలాగ చెప్తూ ఉన్నాడు. ఎలోహిం ఆజ్ఞాపించిన దానినంతటిని మీరు నెరవేర్చి ఉన్నారు. నా మాటను కూడా మీరు తూచా తప్పకుండా విని ఉన్నారు. ఇజ్రాయేలీయులను, సహోదరులను మీరు విడవలేదు. అంత మాత్రమే కాకుండా ఎలోహిం వారు మోషే గారికి ఏర్పాటు చేసినటువంటి, తెలియజేసినటువంటి ఆజ్ఞలను ఆచరించారు కాబట్టి ఎలోహిం వారు మిమ్మల్ని నెమ్మది కలిగజేసి ఉన్నాడు. ఈ జనులందరికీ, ఇజ్రాయేలీలందరికీ కూడా నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరు యోర్దాను అవతల మీకు ఇచ్చిన స్వాస్థ్యమును పొందుకొనడానికి మీరు తిరిగి వెళ్ళండి అని రూబేనీయులకు, గాదీయులకు, మనష్య అర్ధగోత్రపు వారితో తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఇంకొక మాటను కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ వివేకముతో ఎలోహిం వారిని ప్రేమించుచు ఆయన మార్గములన్నిటినీ ఆచరిస్తూ, నడుస్తూ, ఆజ్ఞలను గైకొనుచు ఎలోహిం వారిని హత్తుకొని, ఎలోహిం వారిని, అదోనే వారిని సేవించుచు మోషే ధర్మశాస్త్రమునంతటినీ అనుసరించి నడుచుకోవాలి అని మరొకసారి రూబేనీయులకు, గాదీయులకు, మనష్య అర్ధగోత్రపు వారితో చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దినమున
యెహోషువ గారు వారితో చెప్పారు. ఈ దినమున యెహోషువ గారు నా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాడు, అలాగనే నాకు కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించాలి, ఆయన మార్గంలో నిలవాలి, ఆజ్ఞలు కట్టడలను మరి గైకొనొచ్చు, నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఇవన్నీ చేయాలి. ఎలోహిమాన్ని సేవించాలి, హత్తుకోవాలి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించాలి, అనుసరించాలి. ఇవన్నీ చేయిస్తున్నప్పుడు ఎలోహిం వారి వద్ద నుంచి స్వాస్థ్యం మనకు అనుగ్రహించబడుతుంది. అది ఎన్నటికీ కదల్చబడదు. అది ఆశీర్వాదం. అంతేగాని ఏ లోకపరమైన లేదంటే నీ కష్టార్జితం ఫలించడం అది కాదు. కానీ ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదం ఎన్నటికీ కదల్చబడదు. అది ఈ లోకమందైనా సరే, పరలోకమందైనా సరే. మన యొక్క సొంత తెలివితేటలతో లేదంటే కష్టార్జితంతో సంపాదించుకున్నది ఓకే, ఆయన ఆశీర్వదిస్తాడు. కానీ ఆయన నుంచి నీవు నీతి న్యాయములు జరిగిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞల కట్టడలను నీవు జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయన నుంచి వచ్చే దీవెనలు అది మెండైన దీవెనలుగా ఉంటాయి. అవి నేను పొందుకుందుగాక. ఆమేన్.